పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు, కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్ లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది. సో ఇప్పుడు మీరు అన్నారు జానీ మాస్టర్ అంటే చాలా ఇష్టం అన్నారు కాబట్టి కొరియోగ్రఫీలో కూడా రీసెంట్ గా జానీ మాస్టర్ ఒక ఇష్యూ అయింది, మీకు తెలిసే ఉంటుంది. ఏ మెయిల్ కొరియోగ్రాఫర్ దగ్గర అయినా కానీ లేడీ అసిస్టెంట్ పక్క అనేది ఇండస్ట్రీలో టాక్ బయట కూడా నడుస్తుంది, చూస్తూనే ఉంటాం మనం కూడా. ఎప్పుడు మాత్రం గర్ల్స్ ఎప్పుడు ఉంటారు. సో మీరు అన్నారు చిన్న చిన్న బట్టలు వేసుకొని డాన్సర్స్ చాలా కష్టపడతారు అని. వాళ్ళు కూడా హీరోయిన్స్ కన్నా చాలా అందంగా ఉంటారు. వాళ్ళు డాన్సర్ గానే అయిపోయారు కాబట్టి అలానే వాళ్ళ కెరీర్ స్టార్ట్ అవుతుంది. బాగుంటే మాస్టర్ అవుతారు ఇన్ ఫ్యూచర్. నాకు తెలిసి ఇప్పుడు లేడీ కొరియోగ్రాఫర్స్ అసలు లేరు, అంతా మెయిల్ డామినేషన్ ఉంది పాపం. ఎవరున్నారు? ఎవరు లేరు ఇంకా. లేదండి, మెయిల్ డామినేషన్ కాదు, లేడీ. ఇప్పుడు లేడీస్ ఇప్పుడు ఆ అమ్మాయి అదే కదా, నన్ను ఎదగనీయట్లేదు, నన్ను మాస్టర్ అవనీయట్లేదు, నన్ను ఫిజికల్ గా వాడుకొని చివరికి నన్ను బ్లేమ్ చేశారు అని ఒక కేసు వేసింది కదా. నిజంగా జానీ మాస్టర్ గురించి మీకు రియల్ గా తెలుసు కాబట్టి అలాంటి క్యారెక్టర్ అంటారా, లేకపోతే? నాకు పర్సనల్ గా ఇది లేదు. ఇప్పుడు నాకు ఎల్డర్ బ్రదర్ లాగా తను బాగా ఇది ఇస్తాడు, మర్యాద ఇస్తాడు. పర్సనల్ గా తెలీదు అంత. బట్ ఇప్పుడు తారా మాస్టర్ గారు ఉన్నప్పుడు కూడా, రేఖా ప్రకాష్ గారు మాస్టర్ గారు ఉన్నప్పుడు కూడా, కళా మాస్టర్, బృందా మాస్టర్ ఇప్పుడు ఉన్నారు కదా, చేస్తున్నారు కదా. తను కూడా ఆ ట్రబుల్ ఉండింటది. బట్ ఎలా మేనేజ్ చేసుకుని ముందుకు వెళ్తున్నారు అనేది ఉంది. ఇప్పుడు బృందా మాస్టర్ గారు ఉన్నారు కదా, బాగా చేస్తున్నారు, పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నారు. ఆమెకు ట్రబుల్ రాదా? వస్తుంది, దాన్ని మేనేజ్ చేయాలి. దాన్ని మనం ఎదుర్కొనే శక్తి ఉండాలి మనకు. ఓకే, తను వేసింది అంటే అది అలిగేషన్ లాగే చూడొచ్చా, లేకపోతే నాకు ఉంటుందా ఈ ఫీల్డ్ లో? ఉంటుందా మాస్టర్ అట్లా డాన్సర్స్ అమ్మాయిల్ని ఇబ్బంది పెట్టడం, ఫిజికల్ గా ఉండొచ్చు. ఇప్పుడు ఉంటుందా? ఇప్పుడు అన్ని ఫీల్డ్ లో ఉంటారు. ఐటీ ఫీల్డ్ లో లేరా? అంటే ఇక్కడ ఎక్కువ అమ్మాయిలు వర్క్ చేస్తుంటారు, ఐటీలో ఉంటారు కదా. ఐటీలో డే అండ్ నైట్ ఇదే లేదు కదా, టైమింగే లేదు కదా. ఎప్పుడు లేడీస్ తోనే ఉంటారు కదా. అన్ని దీంట్లో ప్రాబ్లం ఉంటది. వాళ్ళు ఎలా ఫేస్ చేసుకుంటారు, వాళ్ళ ఫ్యామిలీ ఎలా సపోర్ట్ చేస్తారు, ఫ్రెండ్స్ ఎలా సపోర్ట్ చేస్తారో దాన్ని బట్టి వాళ్ళ లైఫ్ జరుగుతుంది. ఇప్పుడు యంగ్ జనరేషన్ తో కూడా వర్క్ చేస్తున్నారు కాబట్టి నాకు తెలిసి నెక్స్ట్ మళ్ళీ గౌతమ్ తో, అయాన్ తో కూడా వర్క్ చేసేంత ఎనర్జీ ఇచ్చారు దేవుడు. ఏం ఫాలో అవుతారు? 61 ఇప్పుడు 61 ఫుడ్ ఏం తీసుకుంటారు? ఎవ్రీడే నాన్ వెజ్ తింటా. ఎవ్రీడే. బట్ నాకు ఒక లిమిట్ గా మెయింటైన్ చేస్తా. మధ్యలో ఏం తిన్ను, వేరే ఐస్ క్రీమ్స్, స్వీట్స్ ఏం తిన్ను, జ్యూస్ ఏం తాను, ఓన్లీ వాటర్. ఒక మాట వచ్చినప్పుడు ఏ ఫీల్డ్ అయినా ఉంటుంది, డాన్సర్స్ ఉంటారు కాబట్టి అంటే ఇక్కడ నచ్చితే పెళ్లిళ్ళు కూడా చేసుకుంటారు. చాలా మంది కొరియోగ్రాఫర్స్ డాన్సర్స్ ని పెళ్లి చేసుకుంటారు చెప్పాలంటే. సో వాళ్ళ లైఫ్ కూడా బాగున్నాయి కొన్ని. ఇప్పుడు జానీ మాస్టర్ కూడా వాళ్ళ వైఫ్ కూడా వర్క్ చేసినామే కదా చాలా మంది. లైక్ ఇప్పుడు మీరు కూడా మీతో పాటు వర్క్ చేసిన అవనే చేసుకున్నారు కదా, లవ్ మ్యారేజ్ కదా మీరు? మీ ఇద్దరు డాన్సర్స్. ఎలా కుదిరింది అసలుకి? ఏ మాస్టర్ దగ్గర డాన్సర్స్ మీ ఇద్దరు? నేను అప్పుడు రఘు మాస్టర్ దగ్గర ఉన్నా, తను బిజీ డాన్సర్ అప్పుడు. తను సుందర మాస్టర్ దగ్గర, రఘు మాస్టర్ దగ్గర, తారా మాస్టర్ దగ్గర, అందరి మాస్టర్ దగ్గర చేశాను. నేను రఘు మాస్టర్ దగ్గర ఫస్ట్ జాయిన్ అయ్యి ఆయన దగ్గర మాత్రమే చేస్తా ఉన్నా. మరి ఎట్లా కుదిరింది అసలు మీ ఇద్దరు? అక్కడ రఘు మాస్టర్ దగ్గర వచ్చినప్పుడు తనకు యాక్చువల్లీ మేము మాట్లాడుతున్నప్పుడు నాకు ఇండస్ట్రీ ఇష్టం లేదు అని చెప్తే నాకు దాంట్లో ఒక సాఫ్ట్ కార్నర్ వచ్చింది, అది ఇలా పోయింది. ఓకే, ఓన్లీ ఇండస్ట్రీ వద్దన్నది సాఫ్ట్ కార్నర్ అయిపోయింది. ఓకే, సో ఇమ్మీడియట్ గా మీరే ప్రపోజ్ చేశారా? తనే చెప్పింది. చెప్తే ఓకే వెంటనే పెళ్లి చేసుకున్నాం. వెంటనే అసలు పెద్దగా నాకు యాక్చువల్లీ నాకు ఎల్డర్ బ్రదర్స్ ఇద్దరికి పెళ్లి అవ్వలే. మా వైఫ్ కి ఇద్దరు ఎల్డర్ సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళకి పెళ్లి కాలే, మేము పెళ్లి చేసుకున్నాం. నేను యాక్చువల్లీ ఇంట్లో చెప్పేసి రాలే, షూటింగ్ వెళ్తానని బాక్స్ తీసుకుని వచ్చేసా. వస్తే కమల్ హాసన్ గారు పెళ్లి చేసి పెట్టారు. కమల్ హాసన్ గారు? ఓకే, సెట్ లోనా? లేదు, సెట్ లో కాదు, తిరువాన్మీరు ప్లేస్ ఉంది ఇక్కడ, టెంపుల్లో ఆయన ఉయర్ంద ఉళ్ళమ్మ ఒక సినిమా చేస్తున్నారు. అప్పుడు ఆయనే అరేంజ్ చేశారు, అన్ని అరేంజ్ చేసి అక్కడ పెద్ద ఆ టైంలో పెద్ద డైరెక్టర్స్, ఎస్పి ముత్తరామన్ అని, రజనీకాంత్, కమల్ హాసన్ గారు అందరితో చేశారు ఆయన. అలా పెద్ద డైరెక్టర్స్, డాన్స్ మాస్టర్స్, పులి సరోజా మాస్టర్, రఘు మాస్టర్ అందరూ వచ్చారు. అక్కడ దొంగ పెళ్లి అందరూ వచ్చి అక్కడ పెళ్లి అవగానే సెట్కి రమ్మన్నారు. ఏవిఎంలో వస్తే అక్కడ ఒక సాంగ్ జరుగుతా ఉంది. అప్పుడు ఆయన మా ఇద్దరికి వాచ్ ఇచ్చి 1 2 3 4 చెప్పి మార్చుకోమన్నారు వాచ్.
మార్చుకోమని ఇంకా 9 months లో నాకు ఒక మహాలక్ష్మి తెచ్చి చూపించాలి అన్నారు. ఆయన పెట్టిన పేరే నాకు మహాలక్ష్మిని పెట్టి. కమల్ హాసన్ గారు పెట్టిన పేరే మహాలక్ష్మి. యాక్చువల్ గా చెప్పాలంటే అది ఆయన చెప్పారు, నేను పెట్టేశాను. ఓకే, ఏంటి మీ ఇద్దరికి అంత బాండింగ్, మీకు పెళ్లి చేసే అంత? నేను ఆయనతో ఒక 25-30 ఫిల్మ్స్ చేశాను. ఓకే, ఎక్కువ చేశాను. దాంతో బాగా అండర్స్టాండ్. ఓకే, సుందర మాస్టర్ గారు కమల్ హాసన్ గారు సాంగ్ అంటే నన్ను కంపల్సరీ నన్ను రమ్మంటారు, తీసుకెళ్తారు. తమిళ్లో పున్నగై మన్నన్ వచ్చింది, తెలుగులో వచ్చి డాన్స్ మాస్టర్ అనుకుంటా, కే బాలచంద్ర గారు. దాంట్లో ఒక చార్లీ చాప్లిన్ సాంగ్ ఉంటుంది, 2 కమల్ హాసన్ గారు ఉంటారు, అవును, రేవతి. అవును, ఆ సాంగ్ యాక్చువల్ నాకు అప్పుడు ఏం తెలియదు. నేను అప్పుడే 83-85 అది 2-3 years అయింది. నన్ను వదిలేసి వెళ్ళిపోయారు సుందర మాస్టర్ గారు. ఫుల్ సాంగ్ నాకు అప్పుడు తీయడంతో రాదు నాకు. నేను డాన్స్ చేసి చూపిస్తే కమల్ హాసన్ గారు తీస్తా ఉన్నారు ఆ సాంగ్. అలా జరిగింది ఆ సాంగ్. సో తర్వాత మాస్టర్ కూడా చేశారు ఆయనతో? లేదు, ఆయన పెళ్లి చేసి పాపని తీసుకురావాలన్నారు కదా, నాకు అది ఇష్టం లేదు. నేను పాపని తీసుకెళ్ళి ఇస్తే ఆయన ఏదో చైన్ ఏదో గిఫ్ట్ ఇస్తారు, దానికోసం వెళ్ళినట్టు ఉంటుంది, వెళ్ళలేదు. ఆ తర్వాత అసిస్టెంట్ గా చేసా, వర్క్ చేసాం, బట్ మాస్టర్ గా చేయలే. ఓకే, తమిళ్లో ఆల్మోస్ట్ అందరూ హీరోస్ తో చేశారు కదా? అసిస్టెంట్ గా ఉన్నప్పుడు చేసా. మాస్టర్ ఇక్కడ తమిళ్లో నేను ఎక్కువ సినిమాలు చేయలే. జయం తమిళ్ చేసా, ఆ తర్వాత ఉల్లాసం చేసా, విక్రమ్ అండ్ మహేశ్వరి సాంగ్. ఆ తర్వాత నేనే దేవుడిని బాలా గారిది, ఓకే, అది చేసా. అంతే, తమిళ్లో ఎక్కువ చేయలేదు. సో తమిళ్ మాస్టర్ అయ్యిండు, తమిళ్లో అసలు చేయలే, తెలుగే ఎక్కువ మిమ్మల్ని ఎంకరేజ్ చేసింది. అవును, అందుకనే తమిళనాడు కన్నా తెలంగాణ, ఆంధ్ర అంటేనే ప్రేమ ఎక్కువ. సో ఇప్పుడు ఎక్కువ అక్కడే ఉంటారు మాస్టర్ వచ్చినప్పుడు? అవును, అక్కడే ఇల్లు. అక్కడే. సూపర్. అంటే మిమ్మల్ని తమిళ మాస్టర్ అని చెప్పకూడదు, తెలుగు మాస్టర్. యాక్చువల్లీ మదర్ టంగ్ తెలుగు. అమ్మ వాళ్ళ? అవును, వైజాగ్. యాక్చువల్లీ వైజాగ్, నాంది ఇక్కడ, నాంది కూడా తిరుపతి దగ్గర అక్కడ. ఓకే, సో తమిళని కాదు మీరు? తమిళ కాదు, సెటిల్డ్ చెన్నై అంతే. అవును. సూపర్. సో ఇంకేంటి మాస్టర్, ఇన్ని ఇయర్స్ తర్వాత ఇంటర్వ్యూ కాబట్టి మిమ్మల్ని ఆదరించిన ప్రేక్షకులకి, మిమ్మల్ని ఆదరించిన ఇండస్ట్రీకి, డైరెక్టర్స్కి, హీరోస్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇంకా ఆదరించని హీరోస్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకేం చెప్పాలనుకుంటున్నారు? అదంతా ఆలోచించే టైం నాకు లేదండి యాక్చువల్లీ. ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు మీతో నాకు చాలా బాగుంది. నాకు ఇంటర్వ్యూ లా అనిపించట్లేదు, ఏదో ఫ్రెండ్షిప్ గా ఏదో మాట్లాడుకుంటున్నాం, ఇంటికి వచ్చే చుట్టాలతో మాట్లాడుకుంటున్నాం అంతే. అలాగే అనిపిస్తుంది నాకు. అందువల్ల నాకు కంఫర్టబుల్ గా ఉన్నా. లేకపోతే నాకు కెమెరా పెట్టి మైక్ అదంతా ఏదో చేస్తా ఉంటే నాకు మీరు అడుగుతా ఉంటారు, ఇక్కడ చూసి మాట్లాడమంటారు, అదంతా నాకు కుదరదు. అదంతా నాకు కష్టం. జయం తమిళ్ చేసినప్పుడే జయం, రవి, రాజా వాళ్ళు మైక్ పెట్టి చేస్తా ఉంటే ఆ ఇంటర్వ్యూ చేసి ఆయన ఇక్కడ కూర్చున్నాడు, నన్ను అక్కడ చూసి మాట్లాడమంటున్నాను. అది నాకు కుదరలేదు, తీసి ఇచ్చేసారు. నాకు కంఫర్టబుల్ గా ఉండాలి. ఓకే, సో ఈ రోజు కంఫర్టబుల్, ఐ ఫీల్ కంఫర్టబుల్. ఓ సూపర్. అయితే థ్యాంక్స్ మాస్టర్, మీరు మన ఇంట్లో చుట్టాల్లాగా ఉన్నారు అంతే. ఓ సూపర్. ఎక్కడికి వెళ్ళినా నాకు ఇదే కాంప్లిమెంట్ ఇస్తారు గెస్ట్లు అందరూ కూడా, అండ్ అది నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. అండ్ ఎస్పెషల్లీ ఈ రోజు మీ ఇంటర్వ్యూ చేయడం నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది మాస్టర్. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ని సాంగ్స్ చేసి ఇంత సూపర్ డూపర్ హిట్, ఇంత సక్సెస్ ఉన్నా కానీ ఒక మనిషి ఎలా ఉండాలో మనం చూసి నేర్చుకోవచ్చు. ఎలా ఉండకూడదు అంటే చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి మాస్టర్ సొసైటీలో మనకి. బట్ ఇంత స్టార్డమ్, ఇంత ఉన్నప్పటికి కూడా చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ నేను ఇంతే ఉంటా, నేను ఇలానే ఉంటా, నా లైఫ్ ఇది, మా ఫ్యామిలీ ఇది అని, అంటే బయటికి గొప్పలు చెప్పే వాళ్ళని ఉంటారు కెమెరా వచ్చినప్పుడు. బట్ అవన్నీ ఏం లేదు మాస్టర్, సాదా సీదాగా నైట్ డ్రెస్ వేసుకొని ఏదో క్యాజువల్ గా హడావుడు లేకుండా సూపర్గా ఉన్నారు మాస్టర్. ఇలానే ఉండండి. ఇంకా 2-3 హీరోస్ ని మిస్ అయ్యారు కాబట్టి వాళ్ళతో కూడా వర్క్ చేయాలని, అండ్ వాళ్ళు కూడా శంకర్ మాస్టర్ కి ఆ లేని, అంటే మీతో వర్క్ చేయలేని లోటు ఉంది కాబట్టి అది కూడా ఫుల్ఫిల్ చేయండి. తెలుగు ఇండస్ట్రీ ఇంతవరకు ఆదరించింది, ఇంకా ఆదరిస్తుంది. మీలాంటి టాలెంట్ ఉన్న మాస్టర్స్ ఎవరు వదులుకోరు మాస్టర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా సైడ్ నుంచి సుమన్ టీవీ తరపున, అండ్ బోత్ ద తెలుగు స్టేట్స్ లో చాలా ఫేమస్ మాస్టర్ ఓలు స్వీట్స్, చాలా బాగుంటాయి టేస్ట్ వీళ్ళ దగ్గర. మీ ఫ్యామిలీకి ఒక స్వీట్ బాక్స్. అకేషన్ ఏదైనా ఆలివ్ మిఠాయిలతోనే. హైజీన్, అథెంటిక్, ప్యూర్ టెస్ట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ మన ఆలివ్ నేతి మిఠాయిలు. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్ గా హైదరాబాద్ వస్తే మా ఇంటికి భోజనం కావాలి, ఓకేనా? థ్యాంక్ యూ మాస్టర్.